హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అక్షయ అమ్మవారి గదిలోకి వచ్చి తన చేతిలో ఒక 2 స్లిప్స్ని అమ్మవారి విగ్రహం వైపు చూపిస్తూ ఉంటుంది. అమ్మ, నేను మా అమ్మా నాన్నల్ని కలపాలి అనుకుంటున్నాను. మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు. తన నిజాయితీని నిరూపించాలంటే నేను ఈ ఇంటికి రావాలి అని బలంగా కోరుకున్నాను. వచ్చేలా చేశావు. నా రూపాన్ని మార్చావు. కాబట్టి ఇప్పుడు నాన్న మనసుని మార్చి ఖచ్చితంగా నాన్న మళ్ళీ అమ్మని చక్కగా చూసుకునేలా, అమ్మ ప్రేమని నాన్న అర్థం చేసుకునేలా నేను ఖచ్చితంగా చేయాలి అని పాపం హ్యాపీగా ఆ 2 స్లిప్స్ని చూసి చెప్తూ ఉంటుందన్నమాట. అక్షయ ఇంకదంతా చూస్తూ వేదవతి అక్కడికి వస్తుంది. ఇదేంటి అక్షయ కనిపించటం లేదు, అర్చన అని చెప్పి పిలుస్తుంటే వెంటనే వేదవతి గొంతు విని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అర్చన ఏంటమ్మా ఇక్కడున్నావు అని అడుగుతారు. ఏం లేదు, ఆ అమ్మవారిని నన్ను లోపలికి ఎందుకు రానివ్వట్లేదని అడుగుతున్నాను పెద్దావిడా అని అంటుంది. కావాలనే అర్చన? ఓ అవునా, చూడమ్మా, ఈ అమ్మవారు సామాన్యమైన వారు కాదు, చాలా మహిమల గల శక్తివంతమైన అమ్మవారు. కాబట్టి నా జాతకం కలవారు మాత్రమే అందులోకి వెళ్ళాలి. నీది కాదు కాబట్టి నువ్వు వెళ్ళలేకపోయావమ్మా, అంతే అని చెప్తారు. పాపం అర్చన ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శ్రీకర్ తన రూమ్లో అవనిని తలుచుకుంటూ బాధపడుతుంటే అక్షయ అవని దగ్గరికి వచ్చినట్టు అవని ఊహించుకుంటుంది. అమ్మా, నీకేం కాదమ్మా, నేను త్వరలోనే వచ్చేస్తాను, నాన్నని నిన్ను కలుపుతాను అని పాపం ఓల్డ్ అక్షయ మాట్లాడుతున్నట్టు అవని ఊహించుకుంటుంది. ఇంకా పాపం కళ్ళ నిండా కన్నీళ్లతో అక్షయని హక్ చేసుకున్నట్టు ఊహించుకుంటే సుజాత అక్కడికి వస్తుంది. అవని, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అక్క నా కూతురు వచ్చిందక్క, అదిగో అక్కడుంది అనేలోపు అక్కడ ఎవరు ఉండరు. పాపం సుజాత అవనిని హక్ చేసుకొని బాధపడుతూ, ఇలానే వదిలేస్తే అవని పిచ్చిదైపోయేలా ఉంది, ఏం చేయాలి, ఈ సమస్యని ఎలా తీర్చాలి భగవంతుడా అని పాపం సుజాత నమస్కరించుకుంటుంటే అవని మాత్రం తన కూతురు కనిపించటం లేదని చాలా బాధపడుతూ దిగులుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రీకర్ దగ్గరికి అర్చన వస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏం మాట్లాడాలి? అయినా నేనెవరో నీకు తెలియదు కదా. మా అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కానీ మా అమ్మే నిన్ను నీ ఇంటికి తీసుకువచ్చింది. సో ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతారు శ్రీకర్. చూడండి, మీరు మీ భార్యకి దూరంగా ఉంటూ బాధపడుతున్నారని అర్థమైంది, కానీ నాకొకటి దొరికింది, అది తీసుకురావడానికే మీ దగ్గరికి వచ్చాను, ఒకసారి చూడండి అని ఆ లాకెట్ని చూపిస్తుంది అర్చన. ఆ లాకెట్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో శ్రీకర్ అవని ఫోటో ఉంటుంది. ఇది నీకు ఎక్కడ దొరికిందో నాకు తెలియదు, కానీ ఇది అబద్ధం అని అంటారు శ్రీకర్. ఏది అబద్ధమో ఏది నిజమో ఇప్పుడు మీకు దేవుడే చెప్తాడు అని ఆ లాకెట్తో కలిపి తను రాసిన 2 స్లిప్స్ని అలా ఇంకా మొత్తం జంబుల్ చేస్తుందన్నమాట, షఫుల్ చేస్తుంది. అక్షయ షఫుల్ చేసి 2 చిట్టీల్ని 2 చేతుల్లో పట్టుకొని, చూడండి, మీరు ఈ లాకెట్లో ఉన్నది అబద్ధం అనుకుంటున్నారు, కానీ ఇదే నిజమో కాదో మీకు తెలియాలి. ఒకవేళ నిజం అనుకోండి, ఇందులో నిజమని రాసుంటుంది, లేకపోతే మీరన్నట్టే అబద్ధమని రాసుంటుంది. ఈ 2 చిట్టీలు చూడండి అని చెప్పి ఇంకలా ఒకటి ఇస్తుందన్నమాట అక్షయ. ఇంకలా ఒక చిట్టి తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి అందులో నిజం అని రాసుంటుంది. ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఇదంతా దూరం నుండి కృష్ణబాబు అండ్ నిహారిక చూస్తూ గమనిస్తూ ఉంటారు. ఏమొచ్చింది చూసారా, నిజమనే వచ్చింది. మీరు అవని గారి విషయంలో తప్పు చేస్తున్నారండి. నేను ఎప్పుడైనా ఒకరు తప్పు చేస్తే అది తప్పు అని చెప్తాను, వాళ్ళు మారేంత వరకు చెప్తాను. చిన్నప్పటి నుండి ఆ అమ్మ నాకు ఆ గుణం ఇచ్చింది, కాబట్టి మీ విషయంలో కూడా మీరు అవని గారి లాంటి మంచి మనిషిని దూరం చేసుకుంటున్నారు. మీ అమ్మగారు చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టే అసలు తప్పెక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని అప్పుడు
అప్పుడు నిజ నిజాలు తెలుసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. చిన్నపిల్లనైనా నేను దైవాంశతో పుట్టానని ఎప్పుడూ మా పూజారి గారు చెప్తారు. అందుకే ఆ అమ్మవారు నా నోటితో మీకు ఇవన్నీ పలికిస్తుందనుకుంటా. వెళ్ళొస్తాను, అంతా ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు శ్రీకర్. అమ్మో, ఈ పిల్ల అసలు చాలా చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశాం. కానీ ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఎందుకంటే వచ్చి కనీసం ఒక రోజు కూడా దాటలేదు, అప్పుడే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అవని గురించి మంచి మాటలు చెప్పడం నేర్చుకుంది అని అంటుంది నిహారిక. అవును బంగారం, ఈ పిల్లని ఇలాగే వదిలేస్తే రేపు అవనిని ఇంటికి తీసుకొచ్చేలాగా చేస్తుంది. అప్పుడు మనం అమ్మా తల్లి అని అడుక్కోవాల్సి వస్తుంది. ముక్కు పుడక కూడా ఆ అక్షయ్ని ఎలాగొకలా వెతికి ఇంటికే తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఈ పిల్లని ఎలా అయినా మనం ఇంట్లో నుండి పంపించేయాలి అని అంటాడు కృష్ణబాబు. అప్పుడెక్కడికి శౌర్య వచ్చి, ఏంటి ఏంటి కృష్ణ, ఏదో ఆ అర్చన గురించి మాట్లాడుతున్నట్టున్నారు అని అంటారు. అవును, ఆ అర్చనని ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించేయాలి, లేకపోతే మన ఫ్యూచర్ డ్యామేజ్ అయ్యేలా ఉంది అని అంటుంది నిహారిక. అయ్యో, ఇప్పటి నుండి ఈ శౌర్య అంటే ఏంటో చూస్తారు కదా, ఇప్పుడే దానికి ఒక జలక్కిచ్చేస్తానాగు అని చెప్పి కోకోనట్ ఆయిల్ తీసుకువెళ్తుంది శౌర్య. తీసుకువెళ్ళి కావాలని అర్చన రూమ్ ముందు కోకోనట్ ఆయిల్ని వేసి, ఇప్పుడు వస్తావుగా, చూస్తా ఎలా పడిపోతావో, నేను చూసి నవ్వుకుంటా అని చెప్పి శౌర్య వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అక్షయ అలియాస్ అర్చన అలా ఇంకా రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేంటి, నేను కోకోనట్ ఆయిల్ వేశానే, కానీ అది స్కిడ్ అవ్వలేదు, జారి పడిపోలేదు, పడిపోవాలి కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందేంటి అని చెప్పి శౌర్య వెళ్ళి చూసేసరికి శౌర్య దెబ్బకి ఢమాల్ అని చెప్పి జారి పడిపోతుంది. అయ్యో కృష్ణ, నిహా అని చెప్పి ఇద్దరిని పిలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. శౌర్య ఏమైందమ్మా అని చెప్పి అందరూ అడుగుతారు. ఇక్కడ ఆయిల్ ఉంది, అందుకే పడిపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అర్చన బయటికి వస్తుంది. అర్చన వైపు కోపంగా చూస్తుంది శౌర్య. ఏయ్, ఏం చేసావే, ఏం చేసావు శౌర్యని అని అడుగుతుంది. ఇంకా కావాలనే వసంత, నేనేమీ చేయలేదండి, ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది అంటారు, దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగింది అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అలా ఇంకా అర్చన ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది. శౌర్య, ఏంటి, నేను పడిపోవాలని ఇక్కడ ఆయిల్ వేసావు కదా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా వెంట ఆ అమ్మవారు ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులు చేయాలనుకున్నా అది నీకే కొడుతుంది, నీకే తగులుతుంది, ఇది గుర్తుపెట్టుకో, కాబట్టి నా జోలికి రావద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. కృష్ణబాబు నిహారిక, అమ్మా ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. సిద్ధేశ్వర స్వామి గారిని తీసుకురావడానికి ఆయన వెళ్ళారా, ఈ పాటికి వచ్చేస్తారు, అందుకే ఆయన ఏం చెప్తారనని, నేనెందుకు ఆ పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నారో చెప్తారని కాస్త భయంగా ఉంది అని అంటారు వేదవతి. అత్తయ్య గారు ఏదో చిన్న పరిహారం చెప్తారు అంతే కదా, మీరు ఎందుకని ఇంత కంగారు పడుతున్నారు అని నిహారిక అంటుంది. అప్పుడే ఇంకా శ్రీకర్ అండ్ ప్రసాదరావు ఇద్దరు కలిసి సిద్ధేశ్వర స్వామిని ఇంటికి తీసుకువస్తారు. సిద్ధేశ్వర స్వామి అడుగు పెట్టగానే అక్షయ ఫేస్నే చూస్తారు. అక్షయ అర్చనగా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సిద్ధేశ్వర స్వామి. నమస్కారం గురూజీ అని అంటుంది అర్చన. శుభం భూయాత్, ఆ అమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్చననే బ్లెస్ చేస్తారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా అదంతా చూసి కృష్ణబాబు, నిహారిక, శౌర్య కుళ్ళుకుంటూ ఉంటారు. ఏంటి, ఈ సిద్ధేశ్వర స్వామి రాగానే ఆ అర్చనని బ్లెస్ చేశారు, నన్నెప్పుడూ ఇలా బ్లెస్ చేయలేదు అని జెలస్గా ఫీల్ అవుతుంది. వేదవతి, నమస్కారం స్వామి, రండి కూర్చోండి అని చెప్పి కూర్చోపెట్టి, ఎందుకో తెలీదు ఆ ముక్కు పుడకని శౌర్యకి ఇవ్వాలి అనుకున్నాను, కానీ శౌర్య ప్రదానం చేద్దామని లోపలికి వెళ్ళి ముక్కు పుడకని తీసుకురావాలని దేవుడి గదిలోకి అడుగు పెట్టాలనుకుంటే ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నాను. ఏమైందో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు స్వామి. రేపే మా ఊరిలో జాతర ఉంది. ఆ జాతరకి ప్రతి ఏటలాగే
నేను అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొని వెళ్ళాలి, కానీ వాళ్ళని బాధ పెట్టి వెనక్కి పంపించేశాను. నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఈ సమస్యకి మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు స్వామి అని అంటుంది వేదవతి. ఇంకా సిద్ధేశ్వర స్వామి మొత్తం తన దివ్య దృష్టితో అంతా ఒక్కసారిగా ఆలోచిస్తారు. అవని ఏం తప్పు చేయకపోయినా ఇంట్లోని పంపించేయడం, అక్షయని అవమానించడం, అక్షయ వెళ్ళిపోవడం, అమ్మవారు అక్షయ రూపం మార్చి అర్చనగా చేయడం, తన ఇంటికి రావడం, ఇదంతా మొత్తం తెలుసుకుంటారు తన దివ్య దృష్టితో. సిద్ధేశ్వర స్వామి, పాపం చేశావు వేదవతి. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో కళ్ళ ముందు కనిపించేది మాత్రమే నమ్ముతూ చాలా తెలియకుండానే ఘోరమైన పాపాన్ని చేశావు. ఆ అమ్మవారి భక్తురాల్ని మనసు బాధించి నొప్పించి నరకం గురయ్యేలా చేశావు. అదే నువ్వు చేసిన పాపం. అందుకే తన భక్తురాల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ అమ్మ నీపై ఆగ్రహించింది, తన కోవెలలోకి నిన్ను రానివ్వకుండా చేసింది అని అంటారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా వేదవతి, శ్రీకర్, ప్రసాదరావు అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా అర్చన చూస్తూ ఉంటుంది. స్వామి, అంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అని అడుగుతారు. ఉంది. రేపు నువ్వు మీ పుట్టిన ఊరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ముక్కు పుడకతో సహా తీసుకువెళ్ళి ఘనంగా జాతర జరిపించి ఆ రైతుల మన్ననలని, ఆ రైతుల ఆశీర్వాదాలని పొందితే నీకు మళ్ళీ తిరిగి నీ అధికారం, హోదా, నీ శక్తి నీకు వస్తుంది. ఆ గుడి లోపలికి నువ్వు అడుగు పెట్టగలవు అని అంటారు సిద్ధేశ్వర స్వామి. కానీ ఎలా స్వామి, నేను వెళ్ళలేకపోతున్నాను కదా అని అంటారు. నువ్వు వెళ్ళలేకపోతే నీ కోడలు అవని ఉంది కదా వేదవతి అని అంటారు సిద్ధేశ్వర. ఒక్కసారిగా వేదవతి ఏం చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటుంది. చూడు వేదవతి, నీకు మానసికంగా ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టు. అమ్మవారి ఆగ్రహానికి మాత్రం నువ్వు లోనవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు నీ తర్వాత అర్హత కలిగిన అవని లేదా అక్షయ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని బయటికి తీసుకువచ్చి మీ ఇద్దరి చేతుల మీదుగా జాతర జరిగితేనే మళ్ళీ నువ్వు తిరిగి ఆ గుడిలో అడుగు పెట్టగలవు. ఆ గదిలో అడుగు పెట్టాలంటే నువ్వు చేయాల్సింది ఇదే అని చెప్తారు సిద్ధేశ్వర. సరే, మీరు చెప్పారు కాబట్టి నేను అదే చేస్తాను అని అంటారు వేదవతి. అమ్మా, ఒకసారి ఆలోచించుకోమ్మా, స్వామీజీకి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు అని అంటాడు కృష్ణబాబు. కృష్ణబాబుపై కోపంగా చూస్తారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా కృష్ణబాబు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరు తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో నా దివ్య దృష్టికి అంతా కనబడింది కృష్ణబాబు అని అంటారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా నీళ్లు నవ్వుతాడనమాట కృష్ణబాబు. కృష్ణ, నువ్వు సైలెంట్గా ఉండు. నీ నోటి దురుసుతో ఆయన నోట్లో నుండి నిజాలు బయటికి తెప్పించొద్దు. మనం ఏం చేసాం మనకు తెలుసు కదా. అలాంటి వాళ్ళ దగ్గర వీలైనంత వరకు సైలెంట్గా ఉండాలి అని అంటుంది నిహారిక. అవును, ఏదో నోటి తోలకి బయటకు అనేశాను. సరే స్వామి క్షమించండి అని అంటాడు కృష్ణబాబు. వేదవతి, ఇంకా ఆలస్యం చేస్తే నీకే ప్రమాదం. రేపే జాతర కాబట్టి నువ్వు అవని దగ్గరికి వెళ్ళి తన్ని ఎలా అయినా మీ ఇంటికి వచ్చేలా చేసి జాతరకి వెళ్ళండి. శుభం భూయాత్ అని చెప్పి ఇంకా వెంటనే అర్చన దగ్గరికి వచ్చి అర్చన చేయిపై పాపం తలపై చేయి వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు సిద్ధేశ్వర. ఇంక పాపం అర్చన బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా మా అమ్మకి చాలా మంచి జరిగేలా చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి అని అంటుంది అర్చన. చూడమ్మా అక్షయ, నువ్వు నీ రూపాన్ని మార్చేలా ఆ అమ్మవారు నిన్ను కరుణించిందంటే అక్కడే మీ అమ్మా నాన్నలు కలుస్తారు అని అర్థం. కాబట్టి నువ్వు కోరుకున్నదే జరుగుతుంది తల్లి, నువ్వేమీ బాధపడొద్దు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వేదవతి వాళ్ళు కారులో ఖచ్చితంగా అవనిని తీసుకురావడానికి అని చెప్పి బయలుదేరతారు. అవని పాపం బాధపడుతూ ఏడుస్తూ తన ధ్యాసలోనే తను ఉంటుంది. అప్పుడే సత్య అవనికి కాల్ చేస్తారు. హలో అవని, ఏంటి ఇంకా నువ్వు అక్షయ కనిపించట్లేదనే బాధలోనే ఉన్నావా? చూడు, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పెట్టాను. ఈ సిటీ లోపల ఎక్కడ అక్షయ కనబడకపోయినా సిటీ దాటి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను, నువ్వు బాధపడొద్దు అని ఓదారుస్తూ ఉంటాడు. పాపం అవని, నువ్వు ఎన్ని చెప్పినా కన్న తల్లి బంధం అంటే వేరు కదా సత్య. కాబట్టి నేను ఎవరు ఎన్ని చెప్పినా తట్టుకోలేకపోతున్నాను.
నా కూతుర్ని నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అవని. అప్పుడే కరెక్ట్గా వేదవతి వాళ్ళ కారు వచ్చి ఆగేసరికి కాల్ కట్ చేసేస్తుంది అవని. ఇంకలా అవని కళ్ళ ముందుకి వేదవతి, ప్రసాదరావు, శ్రీకర్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ నించుంటారు అవని వాళ్ళ గేట్ దగ్గర. ఒక్కసారిగా సుజాత చూసి ఏదనుకున్నామో అదే జరుగుతోంది అవని, ఏంటి ఇటువైపు వచ్చారు అని అడుగుతుంది. ఇది గొడవలు పడే సమయం కాదు అవని, నీతో కొంచెం మాట్లాడాలి. రేపు మన ఊర్లో జాతర జరుగుతోంది కాబట్టి నేనేం చేశానో నాకు తెలీదు. పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నాను. నువ్వు సహాయం చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళి ముక్కు పుడకని అమ్మవారిని జాతరలో ఉంచి తిరిగి వచ్చేద్దాం. మన గొడవలు మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది ఊరి సమస్య. ఎన్నో ఊర్లు మన మన అమ్మవారిపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి నువ్వు వస్తేనే ఈ పని జరుగుతుంది అని అంటారు వేదవతి. తను రాదు అని సుజాత చెప్పేలోపు వస్తాను అని అంటుంది అవని. ఒక్కసారిగా సుజాత షాక్ అయిపోతుంది. అక్క, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడాలి అనుకోవడమే మనిషి లక్షణం అక్క. ఒకరిని చూసి వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళపై ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం అనేది ఉంటే వాళ్ళు మనుషులెవరు, రాక్షసులవుతారు. కాబట్టి నేను మనిషిగా ఉండాలి అనుకుంటున్నాను. నేను బాగుపడినా బాగుపడకపోయినా నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. 10 ఊర్లు మనల్ని నమ్ముకొని ఉన్నాయంటే వాళ్ళ ఆకలి తీర్చడమే మన బాధ్యత అని చెప్పి అలా ఇంకా దగ్గరికి వెళ్ళి నేను వస్తానని చెప్పి హ్యాపీగా మాటిస్తుంది అవని. వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక అర్చన అదంతా చూస్తూ అవనిని హక్ చేసుకొని, థ్యాంక్స్ అండి, మీరు వస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు అందరం కలిసే జాతరకి వెళ్దాం అని హక్ చేసుకొని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన. ఇంక అర్చనని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని. తన్ని అక్షయ ఎలా అయితే హక్ చేసుకున్నప్పుడు అనిపిస్తుందో ఆ ఫీల్ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అవని. అలా ఇంకా అవని మాట ఇవ్వడంతో వేదవతి కూడా సంతోషంగా రేపు జాతరకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.